వెల్కమ్ టు కీటాక్స్. ఏపీ అధికార కూటమిలో కేవలం 5% పార్టీగానే మిగిలిపోయేందుకు తాము సిద్ధంగా లేము, రాజకీయంగా ఎదిగి బలాన్ని నిరూపిస్తాము అని బీజేపీ నేతలు ప్రకటన చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన ఏ స్థాయి రావాలో, ఏ స్థానం రావాలో అంటే వచ్చే ఎన్నికల కోసం అధికార కూటమిలో పార్టీల వ్యూహరచన మొదలైంది. టీడీపీ సరే, బీజేపీ ఇప్పుడు ప్రకటన చేయడం చూస్తూ ఉన్నాం. మరి జనసేన ఎక్కడుంది? పార్టీ నిర్మాణము, పార్టీ ఎదుగుదల లాంటి విషయాల్లో జనసేన అసలు ఇప్పటి వరకు ఆలోచన ఏమైనా చేసిందా? అసలు పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి అనేది చూస్తే గనక గతంలో నాతో స్వయంగా పవన్ కళ్యాణ్ షేర్ చేసిన కొన్ని అభిప్రాయాలు గుర్తొస్తూ ఉన్నాయి. అవేంటో తెలిస్తే ఏపీ కూటమిలో పొలిటికల్ డైమెన్షన్స్ ఎలా ఉండొచ్చో మనకి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. 2019 ఎన్నికల్లో 2 చోట్ల ఘోర పరాజయం తర్వాత దసరా టైంలో నేను పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితులకి రిలవెంట్గా ఉన్నాయేమో అని అనిపిస్తూ ఉంది. అప్పట్లో నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి న్యూస్ హెడ్గా ఉన్నా. పార్టీ నిర్మాణము, భవిష్యత్ వ్యూహ రచన, ఎన్నికలకు సిద్ధం కావడం లాంటి విషయాల మీద మీ ప్రణాళిక ఏంటి అని అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా సహజంగా ఒక్కటే మాట చెప్పారు. ప్రజారాజ్యం అనుభవాలు తనని తీవ్రంగా ప్రభావితం చేశాయని నమ్మి జిల్లా స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తే అందులో చాలామంది అన్నయ్య గారిని మోసం చేశారని, జనసేనకి మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదు అని తాను భావిస్తాను అని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే వ్యూహాత్మకంగా ముందుకెళ్లే విషయంలో కానీ, పార్టీ నిర్మాణం విషయంలో కానీ, అలాగే భవిష్యత్ కార్యాచరణ వ్యూహరచనలో కానీ తన ఆలోచనల మీద ప్రజారాజ్యం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది అని చెప్పడంలో అర్థం ఏంటి అంటే, స్పెసిఫిక్గా తాను పార్టీ నిర్మాణం చేయదలుచుకోలేదు అని పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగా నాకు అర్థమైంది. మన టైం వచ్చినప్పుడు, మనకి అవకాశం వచ్చినప్పుడు జనం మన వైపు చూస్తారు అని పవన్ కళ్యాణ్ అన్న మాట చూసిన తర్వాత అవునా, రాజకీయాల్లో ఇలాంటి ఆలోచన సరళి కరెక్టేనా అనే సందేహం నాకు అప్పట్లో వచ్చింది. ఆయన 3 పర్యాలు ముఖ్యమంత్రిగా చూడాలి, నాకు మనస్ఫూర్తిగా ఆశయం, కోరిక కూడా. ఇప్పుడు ఏపీలో కూటమిగా అధికారంలోకి వచ్చిన తర్వాత, డీసీఎం అయిన తర్వాత పవన్ రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తున్నారు అని చూస్తే గనక ఎస్, అప్పుడు చెప్పిన అభిప్రాయానికి తగ్గట్టుగానే ఉన్నారు పవన్ అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పార్టీని బలోపేతం చేసే విషయంలో కానీ, లేకపోతే గనక నియోజకవర్గాల నుంచి మండల స్థాయికి, గ్రామ స్థాయికి తీసుకువెళ్లే విషయంలో కానీ పవన్ ప్రాపర్ ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్తున్నట్టుగా ఎక్కడా కనిపించదు. పైగా ఏపీ సంగతి అలా ఉంచి త్వరలో ఎన్నికలు జరిగే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా దృష్టి పెడుతూ ఉండటము, సమావేశాలకి, బహిరంగ సభలకి హాజరవడం చూస్తూ ఉంటే తాను బీజేపీ కోసం పని చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయం మనకు అర్థమైపోతుంది. అంటే ఇక్కడ ఈక్వేషన్ క్లియర్. డైరెక్షన్ అనేది బీజేపీ చేస్తుంది, పార్టీగా జనసేన బీజేపీ డైరెక్షన్ ప్రకారం నడుస్తుంది. సిచ్యువేషన్ ప్రకారం, అనుకూలించిన ఈక్వేషన్స్ ప్రకారం క్యాబినెట్లోనో రాజకీయంగానో జనసేన స్టేక్స్ మాత్రమే తీసుకుంటుంది అనేది జనసేన అనుసరిస్తున్న విధానంగా కనపడుతూ ఉంది. నిజానికి ఒక ప్రాంతీయ పార్టీ, అందులోనూ కొత్తగా అధికారంలో భాగస్వామి అయిన పార్టీ అనుకూలించే కాలంలో నిర్మాణం మీద దృష్టి పెడితే గనక భవిష్యత్తులో వచ్చే ఒడిదొడుకుల్ని తట్టుకోవడానికి శక్తి సామర్థ్యాలు సంతరించుకున్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా ఒకసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయకపోతే గనక పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్న తమిళనాడులోనే విజయకాంత్ పార్టీ ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్లో మనకి కనపడుతూ ఉంటుంది. మేబీ రాష్ట్రాలను బట్టి, నాయకులను బట్టి, పార్టీలను బట్టి విభిన్నమైన ఫేట్ ఎదురవుతుందేమో తెలియదు, కానీ మన కళ్ళ ముందు అయితే లైవ్ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ కనిపిస్తున్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవడం ఎవరికైనా అవసరం. ఏమంటారు? స్వతంత్రంగా బలపడొచ్చు అని బీజేపీ మాట్లాడుతూ ఉన్న తర్వాత కూటమిలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారేందుకు స్కోప్ ఉండొచ్చు? దిస్ ఈజ్ కీటాక్స్.